హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి మ్యాక్రోనీ పాస్తా ప్రెషర్ కుక్కర్లో ఈజీగా టైం లేనప్పుడు పిల్లలకు ఇలా తొందరగా క్విక్గా చేసి ఇచ్చేసేయచ్చు. అండ్ మా పిల్లలు అయితే మోస్ట్ ఫేవరెట్ అనమాట పాస్తా వచ్చేసి. అండ్ ఇందులో చికెన్ వేస్తే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి. బట్ ప్రజెంట్ అయితే చికెన్ గురించి తెలిసిందే కదా, ఇక్కడ మాకైతే దగ్గరలో చికెన్ అస్సలు అవైలబుల్గా లేదనమాట బర్డ్ ఫ్లూ వచ్చినప్పటి నుంచి. సో ఇక్కడ ముందుగా వచ్చేసి ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారండి. కొంతమంది బాయిల్ చేసుకొని అలా చేస్తారు, బట్ నేనైతే బాయిల్ చేయను అనమాట, డైరెక్ట్గానే చేసేస్తాను అండ్ చాలా బాగుంటుంది. ఓకే అండి. సో ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేసుకొని మరి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఒకసారి డెఫినెట్గా ఈ ప్రాసెస్లో చేయండి. మీకు చికెన్ మక్రోనీ పాస్తా కావాలంటే కూడా అది కూడా మా ఛానల్లో ఉంది. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో విజిట్ చేసి మీకు చాలా రెసిపీస్ అయితే దొరుకుతాయండి, ఒకసారి చూసేయండి. ఓకేనా? నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ లేట్ అయిపోయిందనమాట మా పిల్లలకు. ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు ఇవి ఇచ్చి పంపిస్తున్నాను ఇప్పటికైతే. సో చికెన్ లేకున్నా కానీ టేస్ట్గా ఉంటుంది, అండ్ చికెన్ ఉంటే మాత్రం చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇక్కడ చూసారా, ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో శుభ్రంగా వాష్ చేసుకున్న మెంతం కూర, కొత్తిమీర, పుదీనా ఇవి 3 కూడా ఇక్కడ శుభ్రంగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో చిటపటలు ఆడుతూ ఉంటాయన్నమాట, కొద్దిగా జాగ్రత్త. సో మెంతం కూర వేస్తేనే చాలా టేస్టీగా వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మెంతం కూర, పుదీనా, కొత్తిమీర ఇవైతే కంపల్సరీ యాడ్ చేసుకోండి, లేదంటే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది రాదనమాట మక్రోనీలో. నేనైతే ఇవి కంపల్సరీ వేస్తేనే మా పిల్లలు ఇష్టంగా తింటారు, లేదంటే ఇంకా ఏం మమ్మీ ఎట్లో ఉంది అంటారనమాట. సో ఇవైతే కంపల్సరీ ఇవి ఉన్నప్పుడే నేను మక్రోనీ పాస్తా అయితే చేస్తాను ఇంట్లో. సో ఇవి కూడా కొద్దిగా ఆయిల్లో వేయించుకోవాలి, కొద్దిగా పచ్చిదనం పోయేంత వరకు 1 మినిట్ అలా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అండి, 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసేసాను. అవి వేసుకొని ఇంకా టమాటాలు కొద్దిగా సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో లిడ్ పెట్టేయండి, తొందరగా మగ్గిపోతాయి అన్నమాట టమాటాలు అయితే. అండ్ మన ఛానల్లో కేక్ రెసిపీ, పిజ్జా రెసిపీస్ కూడా ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూసేయండి. అలాగే అన్బాక్సింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను, వ్లాగ్స్ కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే, లేదంటే సెకండ్ టైం వచ్చినా, థర్డ్ టైం వచ్చినా ఇంకా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ టమాటాలు అయితే మగ్గిపోయాయి, కానీ కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి, లేదంటే పిల్లలు తీసి పాడేస్తారనమాట. సర్చ్ ఆపరేషన్ అయితే చాలా బాగా చేస్తారండి, పిల్లలు చేసినంతగా ఎవరు చేయరు. ప్రతి ఒక్క వస్తువు, అందులో ఉన్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా చూసి తీసి పడేస్తుంటారు పక్కన. సో ఇలా మొత్తం బాగా మ్యాష్ చేసుకోవాలి. అలాగే ఒక పర్స్ వీడియో కూడా పెట్టానండి నేను, అది ఇక్కడ సైడ్కి నేను చూపిస్తాను. ఆ పర్స్ లింక్ మీకు కావాలనుకుంటే కనుక మన కమ్యూనిటీ పోస్ట్లో ఒకసారి విజిట్ చేసి చెక్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి. అంటే స్కూటీ నడిపే ప్రతి ఒక్క ఉమెన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ మనం మాటికి తీసుకోలేము కదా టిక్కీ ఓపెన్ చేసి, సో అలాంటి వాళ్ళకు ఆ చిన్న పర్స్ అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. నేనైతే తీసుకున్నాను స్కూటీ తీసుకున్నప్పుడు. సో దాని లింక్ నేను మన కమ్యూనిటీ పోస్ట్లో అయితే పెడతాను, ఒకసారి డెఫినెట్గా వెళ్ళి విజిట్ చేసి చూసండి. అండ్ రీజనబుల్ ప్రైజే అనమాట, కాస్ట్ కూడా ఎక్కువ కాదు. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో స్పైసీకి తగినంత కారం పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ అయితే వేసాను. అలాగే మీకు ఆ పర్సులో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు తీసుకోవచ్చు. ఓకేనా? సో లింక్ కావాలనుకుంటే మీకు మన ఛానల్లో వెళ్ళి కమ్యూనిటీ అంటే ఛానల్లో వెళ్ళిన తర్వాత మీకు వీడియోస్, షార్ట్స్ అలా పోస్ట్ అని కనిపిస్తుంది కదా, పోస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు లింక్ అనేది కనిపిస్తుంది. సో ఒకసారి వెళ్ళి డెఫినెట్గా చెక్ చేసుకోండి. స్కూటీ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి, అందుకనే చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను మక్రోనీ అయితే 2.5 గ్లాస్ తీసుకున్నాను, దానికి
వాటర్ అయితే నేను ఇక్కడ 4.5 గ్లాస్ వేసాను అనమాట. ఓకేనా. సో 4.5 గ్లాస్ 2.5 గ్లాస్ మక్రోనీకి 4.5 గ్లాస్ వాటర్ అయితే వేసాను. మీరు తక్కువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే పిల్లలకి కొద్దిగా మెత్తగా ఉండాలని ఎక్కువ వేస్తాను అనమాట. లేదంటే మీరు 4 లేదంటే 3.5 అలా వేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసేయాలి. ఉప్పు వేసేసి లిడ్ పెట్టేసి ఇంకా బాగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. ఉప్పు చెక్ చేసుకోండి, మీరు ఒకసారి తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. ఓకే అండి. సో ఇక్కడ ఎండలైతే చాలా ఉన్నాయన్నమాట. కర్నూలులో ఎండలు చెప్పకూడదు, ఇంకా అస్సలు బయటకు వెళ్ళలేము. సో అలా ఉంది ఎండలైతే ఇక్కడ. మరి మీరు ఏ ప్లేస్లో ఉంటారో, అక్కడ ఎండలు ఎలా ఉన్నాయో, పరిస్థితులు ఎలా ఉన్నాయో, చికెన్ దొరుకుతుందా లేదా, ఇది నాకు కామెంట్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు మక్రోని యాడ్ చేసుకోవాలి. ఇందులో మక్రోని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేయాలి. ఇక్కడ నేను విజిల్ కూడా పెట్టాను, బట్ మాదైతే ఒక 5 మినిట్స్ తర్వాత విజిల్ పెడతానమాట. అంటే ఒక 2 మినిట్స్ తర్వాత. సో ఇక్కడ ఒక 4 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. సో చూడండి, ఇలా చాలా టేస్టీగా మక్రోనీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా మెత్తగా వద్దు అనుకుంటే మీరు బాయిల్ చేసి కూడా చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.